Ravi Jaligama. Megan Jacob. హలో గాయస్, నమస్తే. అందరు ఎట్లున్నారు? ఈ రోజు వచ్చేసి నా గ్రాడ్యుయేషన్. నేను 2 years కష్టపడింది ఈ రోజు కోసమే. సో ఫైనల్ నేనైతే గ్రాడ్యుయేట్ అయిపోతుంది. సో ఇప్పుడే మేమైతే మా గ్రాడ్ వర్క్ అయితే రెడీ అయ్యి మన యూడి అరీనాకి అయితే పోతున్నాం. ఇప్పుడు మా గ్రాడ్ వర్క్ వచ్చేసి మా యూడి అరీనాలో అవుతుంది. అరీనా వచ్చేసి అది ఒక స్టేడియం, అందులో మా గ్రాడ్ వర్క్ అయితే అవుతుంది. సో ఇప్పుడే మేమంతా డ్రెస్అప్ అయితే అయిపోయి సో మా గ్రాడ్ వర్క్ కోసం అయితే పోతున్నాము. సో నాతో పాటు శిరీష, జింక అండ్ ప్రీతి. సో ఇది గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సో 11:30కి మమ్మల్ని లోపల అలో చేస్తారు. సో 12 లోపు అందరం లోపల చెక్ ఇన్ చేయాలి. 12:45కి గ్రాడ్ వాక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదొక నాకు తెలిసి మొత్తం 485 మెంబర్స్ ఇప్పుడు మాతో అయితే గ్రాడ్యుయేట్ అవుతున్నారు. ఒక 1.5 అవర్లో మొత్తం అయిపోయి మేమైతే బయటికి వచ్చేస్తాం. సో ఇంటికాడ ఫస్ట్ రెడీ కాగానే మొత్తం ఒక ఫోటోషూట్ అయితే అయిపోయింది. సో వన్స్ అరీనాకి పోయి గ్రాడ్ వాక్ అంతా అయిపోయిన తర్వాత ఇంకోటి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది గైస్, మనం అరీనాకి వెళ్ళినాక మళ్ళీ కలుద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే మా అరీనా దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. సో ఫస్ట్ ఇక్కడ మేమైతే పార్కింగ్ అయితే ఎత్తుక్కోవాలి. పార్కింగ్ అయితే ఫస్ట్ పార్క్ చేసి దాని తర్వాత లోపలికి అయితే పోవాలి. ఆల్మోస్ట్ చాలా మంది వచ్చారు. మేమే తొందర వచ్చినాం అనుకున్నాం, కానీ మాకంటే చాలా మంది తొందరనే వచ్చారు. సో ఇప్పుడే నేను నా కార్ అయితే పార్క్ చేసి సో ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం. బ్యాచ్ అయితే చాలా మంది ఉన్నారు చూడండి. సో చూసారు కదా, ఇదే నా అవుట్ఫిట్. ఈ రోజు అయితే మా బ్యాచ్ అంతా గ్రాడ్యుయేట్ అవుతుంది. మొత్తం ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరం 6 members అయితే గ్రాడ్యుయేట్ అవుతున్నాము. సో అందరం నీట్గా రెడీ అయ్యి మేము మా సూట్స్ వాళ్ళ డ్రెస్సులు అన్నీ వేసుకొని అయితే మేమైతే నీట్గా మా గ్రాడ్యుయేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ దగ్గర ఉన్నాం కాబట్టి బయట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెంట్స్ దగ్గరికి అయితే మేమైతే వెళ్ళి ఫస్ట్ చెక్ ఇన్ అయితే చేయాలి. వన్స్ చెక్ ఇన్ చేసిన తర్వాత వాళ్ళు మనకి మన సీటింగ్ ఆర్డర్ అయితే చెప్తారు. దాని ప్రకారం నిల్చున్నట్టయితే వాళ్ళు పిలిచినప్పుడు మనం లోపలికి వెళ్ళి అదే వాళ్ళు ఎలా అయితే నిల్చోబెట్టారో అలాగే వెళ్ళి మనం మన సీటింగ్ ఆర్డర్లో లోపల స్టేడియంలో అయితే కూర్చోవాలి. నేనైతే ఇప్పుడే లోపలికి రానికి కూడా చాలా టైం పట్టింది. యాక్చువల్గా మాకు చెప్పిన టైమింగ్స్ వచ్చేసి 12:30 లోపు అరీనా లోపల 12:45కి గ్రాడ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారు. కాకపోతే ఏమైందంటే మేము 12:30 వరకు కూడా బయటనే ఉన్నాం. 12:30కి అప్పుడే స్టార్ట్ చేసినమాట లోపల పంపించడం. సో మేము లోపలికి వెళ్ళి అక్కడ కూర్చునే వరకు దగ్గర 1 అయిపోయింది. సో గ్రాడ్ వర్క్ అంతా స్టార్ట్ అయ్యే వరకు 1:30 అయింది. Engineering, biology, computer science, dissertation. వన్స్ అందరం అక్కడ సెటిల్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ అయితే పిలవడం అయితే స్టార్ట్ చేశారు. మా కంప్యూటర్ సైన్స్ అయితే లాస్ట్లో పిలిచారు. వన్స్ ఆ గ్రాడ్ వాక్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే అరీనా బయటికి వెళ్ళి అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా ఫొటోస్ తీసుకున్నాము. సో ఇప్పుడే మొత్తం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవుతుంది. మేము ఇక్కడికి 10:30కి అలా వచ్చినాం. సో 4 అవుతుంది. సో ఆల్మోస్ట్ 5.5 hours ఇక్కడ ఉన్నాం. ఫుల్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఫోటో దిగినాం. సో ఇప్పుడు కార్ తీసుకురానికి వచ్చినాం. సో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి. సో డైరెక్ట్ కార్ తీసేసి మనమైతే ఫస్ట్ ఏదైనా తినేసి కాలేజ్ దగ్గరికి అయితే పోదాం అనుకుంటున్నాం. తినేసి కాలేజ్ దగ్గరికి అయితే పోవాలి. అక్కడ కూడా చిన్న ఇంకా లాస్ట్ కదా అందరం ఫ్రెండ్స్ అందరు కలిసి. సో అక్కడ కూడా ఏదైనా చిన్న ఫోటో దిగి సో ఫ్రెండ్స్ అందరూ అయితే అక్కడ ముందున్నారు కదా, ఆ కార్లు చూస్తున్నారు కదా, మా వాళ్ళందరూ ఆల్రెడీ ఫోటోలు దిగుతూనే ఉన్నారు అప్పటి నుంచి. సో అందరం కలిసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. అదే డైరెక్ట్ లోపలికి వచ్చాను రా, చాలా మంది కార్ ఇక్కడే పార్క్ చేసుకున్నారు. ఏమవుతుంది డైరెక్ట్ చేపల దగ్గరికి వచ్చాను. డైరెక్ట్ చేపల ఆర్ యు ష్యూర్? ఏమైతే డానీ $30 పెట్టేస్తే ఇస్తాం. సరే ఓకే వెరీ గుడ్. దట్స్ ఫైన్. మంది పార్క్ చేసుకున్నారు. ఓకే నా పాట వినాలి. బై. ఉంది రికార్డింగ్ ఉంది. హాయ్ గైస్.
Happy graduation to these 3 people. Guys, we sacrifice songs for you. దట్స్ ఫైన్. చెప్పరా వైషు ఏమో చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు చెప్పు. Guys, వీళ్ళు చాలా కష్టపడి అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారు. దానికి ఒక టోపీ ఇచ్చారు. సబ్మిషన్ చేసినామా? చేయలేదు అయ్యా మా పెద్ద చిన్న అసైన్మెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి యాక్చువల్ నేను సబ్మిషన్ నాకు గుర్తు అంటే ఆల్మోస్ట్ 90% చేసి ఇంకో 95% చేసిన 5% రిమైనింగ్ ఉంది. అది చేసి నేను చేసినారా చేశాడు. లాస్ట్ 5% ఏదో చిన్న ప్యాచ్ వర్క్ ఉంటే ఆ ప్యాచ్ వర్క్ ఇంటికి పోయినా చేద్దాం అనుకున్నాం. కానీ దాని తర్వాత చాలా పనిలో బిజీ అయిపోయి అది అసలు మర్చిపోయినాం. సడన్ గా గ్రాడ్యుయేషన్ చదివి అయిపోయింది, పాస్ అయినామా అంటే అసలు పాస్ అవ్వాలంటే సబ్మిట్ చేసినామా అని డౌట్ వచ్చింది. మాది అయిపోయింది గ్రాడ్యుయేషన్, కానీ మాకు ఇంకా లాస్ట్ సబ్జెక్ట్ ఒకటే ఉందన్నమాట ఈ సెమ్లో. దానికి ప్రాజెక్ట్ ఫైనల్ మార్క్స్ ఇంకా వేయలేదు, కానీ మేము గ్రాడ్ అయిపోయాం. మేము ముగ్గురం టీమ్మేట్స్. మేమిద్దరమే. నేను మొత్తం నేనే చేసిన. ఫస్ట్ అసైన్మెంట్ మీద హెల్ప్ చేయలేదు ఫ్రెండ్. ఫస్ట్ అసైన్మెంట్ నేను చేస్తా అన్నాను. వీళ్ళేంటి ఫస్ట్ అసైన్మెంట్ కూడా సేమ్. ఈ రోజు సబ్మిషన్ అయితే నెక్స్ట్ డే నైట్ ఏరా అసైన్మెంట్ చేద్దామా అని అడిగాడు. అది కాదు గైస్, ఫస్ట్ అసైన్మెంట్ కూడా జస్ట్ వీచ్ గ్రాడ్యుయేటెడ్ దిస్ గై జెన్జీ నాట్ ఇప్పట్లో అవ్వే అవకాశాలు కూడా లేవు నాకు తెలిసి. దరిద్రాపుల్లో లేదు. ఇంకా 5 సబ్జెక్టులు ఉన్నాయి. జస్ట్ హాఫ్ graduated. She's half ticket. She's giving suggestions to full ticket guys. She's half boiled. But హాఫ్ బాయిల్ కూడా బాగానే ఉంటుంది కదా. No. yeah, I like half boiled. No. People who don't like half boiled don't have rights to judge. బాయిల్డ్ ఎగ్ ఇది మాత్రం పెట్టాల్సిందే. వీళ్ళిద్దరు బయటికి సాఫ్ట్ గైస్, లోపల ఏమో మొత్తం బండ. ఎవరు? నేనిద్దరా? ఎవరిద్దరు? నన్ను జెన్జీతో పోసారా? ఓ మై గాడ్. దోస కార్ నుంచి మేము కార్ గుద్దుకుంటే I sit front, you sit back. I have airbag. I don't have anta. కాదు రవి గాడు వీళ్ళు సోది భరించలేకపోతున్నా. కార్ పోతే పోయింది గుద్దేద్దా. కార్ పోతే పోనీ అని గుర్తుడు. కార్ పోతే పోనీయా? నా $10,000 బొక్క పడుతుంది. మీ సోది నుండే బెటర్. సోది అని అయితే అంటున్నాం మరి. అట్లా అనలేదు. బట్ గ్రేటెస్ట్ కాన్ 10:30కి మేము మా గ్రాడ్ వాక్ దగ్గరికి పోయినాం, అరేనా దగ్గరికి. అక్కడ నుంచి 4:30 దాకా లైక్ 2:30-3 గంటల బయటకు వచ్చినాం. సో 4:30 దాకా ఫోటోలు అవి అయిపోయినాయి. సో 4:30కి మేము ఫుడ్ తిందామని ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర పోయినాం. సో అక్కడ 4కే పోయినాం, కానీ రెస్టారెంట్ 5కి ఓపెన్. సో గంట సేపు కార్లోనే 3 కార్లు బయటనే ఉన్నాయి. ఓకే, గంట సేపు బయటనే వెయిట్ చేసి 5 o'clock రెస్టారెంట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ కస్టమర్ మనమే. మేమందరం మనం సెకండ్ అనుకుంటాం. మనం సెకండ్. ఓకే, దెన్ దట్స్ ఫైన్. ఒక కపుల్ యా 5కి పోతే ఆర్డర్ వచ్చే వరకు ఒక అర్ధగంట, తినేవారికి 6:30. ఇంకొకటి టు గో ఆర్డర్ పెడితే అది రాలేదు. అది వస్తుంది అని చూసి బోర్. ఇంకా రాలే. ఇంకా ఒక కార్ అక్కడే ఉంది, ఇంకా టు గో ఆర్డర్ రాలేదు. సో ఇప్పుడేంటి, కాలేజ్ దగ్గర చేపల్ అనే ప్లేస్ ఉంటుంది. సో అక్కడ మళ్ళీ మరి అదే అమ్మ అదే అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడ కూడా కొన్ని ఫోటోస్ దిగాలి. దట్ ఇస్ వెరీ మ్యాండేటరీ ప్లేస్ ఫర్ టేకింగ్ ఫోటోస్. దట్ ఇస్ ద లాస్ట్ ఫోటో షూట్ గైస్. దట్ ఇస్ ద లాస్ట్. we thinks that వాట్ థింక్ అమ్మా గైస్. 10:30 పొద్దుగాల 10:30కి బయటకు పోయినాం. ఇంటికి 10 అవుతుంది కావచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయేవారికి మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ బయటికి వెళ్దాం. ఇప్పుడు చూడు, కూడా ఏమేమో షర్ట్ సూట్ బయట వెళ్దాం అంటున్నారు గైస్. హీల్స్ వేసుకొని కాళ్ళు పచ్చక్ హోగయా. ఏమవుతుందో ఇక్కడ చూడు, షర్ట్ సూట్ దానిపైన ఇప్పుడు ఏదో గ్రాడ్యుయేషన్ వేసుకోవాలి గౌన్, అవన్నీ వేసుకొని 3 లేయర్లు వేస్తే అసలు ఊపిరి ఆడతలేదు. ఇంకా వీళ్ళు ఇంకోటిలో పోతాయి. ఇంకా మళ్ళీ ఇంకో ఫోటో షూట్ అంట. నువ్వు దిక్కమా నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఫోటోలు దిగినా అన్ని ఫోటోలు ఇది ఒకటే రోజు దిగిన. పేరెంట్స్ అయ్యా యా
అండ్ గ్రాడ్యుయేషన్ కి మన ఇండియన్ పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చారు. రేపు అండర్ గ్రాడ్స్ కి గ్రాడ్యుయేషన్. ఈరోజు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి గ్రాడ్ వాక్ అండ్ రేపు అండర్ గ్రాడ్ స్టూడెంట్స్ కి గ్రాడ్ వాక్. అవునా? I didn't know. You don't know? That's where you became Zens. సో ఇప్పుడే మేమైతే మా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇదే నేను చెప్పిన చాపెల్ అనమాట. సో ఇక్కడ కొన్ని అయితే ఫొటోస్ అయితే దిగినాం. ఫ్రెండ్స్ అందరం కలిసి చాలానే ఫొటోస్ దిగినాం, కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. సో డన్ విత్ ద డే గైస్. సో ఇప్పుడే అన్ని ఫోటోషూట్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు 8:10 అవుతుంది, 8:10 PM. మాకు 8:30, 8:40 కదా చికెన్ పడుతుంది. సో ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది. వన్ లాస్ట్ థింగ్ ఇస్ బర్గర్ కింగ్ పోయి మిస్టర్ ప్రీతేష్కి ఏమో కావాలంట. మిస్ ప్రీతేష్కి ఏమో కావాలంట బర్గర్ కింగ్ లో. సో అది తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం అంతే. సో ఇది మా గ్రాడ్ వీడియో గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్. See you in the next vlog. Bye bye. Bye.